హాయ్ ఫ్రెండ్స్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది. సో ఇది ఎవరైతే ఇప్పటి వరకు టెట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, టెట్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడతా ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అది ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, టెట్ రాసే ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని తెలుసుకోవాల్సినటువంటి అప్డేట్. ఎందుకంటే ఈ యొక్క ఎన్సీఆర్టీ వాళ్ళు ఈ టెట్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ యొక్క చేంజెస్ చేయవలసి ఉంటుంది. సో ఆ చేంజెస్ చేయవలసి వస్తున్నప్పుడు ఇక్కడ ఈ యొక్క డిఎడ్ బిఎడ్ సంఘాల ఆ సంఘాలు కొన్ని రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలకి. ఈ యొక్క మార్పులు చేర్పులు చేసే ప్రాసెస్లో వీటిని కూడా మీరు పరిగణించాలి అని కొన్ని డిమాండ్ల లాగా లేదా రిక్వెస్ట్ల లాగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల యొక్క సంఘాలు వినతి చేస్తూ ఉన్నాయి. అవి ఏం అడుగుతా ఉన్నాయి, ప్రభుత్వాల యొక్క స్పందన ఏంటి, తర్వాత టెట్ నోటిఫికేషన్ సంబంధించి సీఎం కార్యాలయానికి ఈ యొక్క నోటి దానికి తగినటువంటి జీవో వెళ్ళిందా, వెళ్తే ఏం జరుగుతూ ఉంది అన్న విషయాల్ని ఇప్పుడు మనము చర్చిద్దాం. అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ అప్డేటు ఇది ఎంతో ఉపయోగకరమైనది, తెలుసుకోవాల్సినటువంటి అప్డేట్. సో వాటిని ఏమి ఇక్కడ ఈ యొక్క కొత్త మార్గదర్శకాలు ఏంటి, తర్వాత అభ్యర్థులు చేస్తున్నటువంటి విన్నపాలు ఏంటివి అన్నటివి ఇప్పుడు చర్చిద్దాం. అయితే వాటన్నిటిని చర్చించే ముందు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేకాకుండా ఐ రిక్వెస్ట్ యూ ఆల్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఈ యొక్క డిఎస్సికి టెట్కి ఇతర జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా యొక్క ఛానల్ రికమెండ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు నేను డిఎస్సికి టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఏ రోజుకు ఆ రోజు వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇచ్చేటువంటి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తద్వారా మీరు మీ దగ్గర అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై వీడియోస్. సో ఇప్పుడు ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పుల దస్త్రం సీఎం కార్యాలయానికి చేరింది. ఈ నేపథ్యంలో వీరు చేస్తున్నటువంటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు చేస్తున్నటువంటి అభ్యర్థనలు ఏంటివి అన్నటువంటివి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎన్సీఆర్టీ ఇచ్చినటువంటి తాజాగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఏం చెప్పిందంటే బీఈడి చేసినటువంటి అభ్యర్థులు టెట్లో పేపర్ 1 పేపర్ 2 రెండు రాసుకోవచ్చు అని ఒక గైడ్ లైన్స్లో ఇచ్చిందనమాట. అంటే పేపర్ 1 అనేది ప్రాథమిక పాఠశాలలో బోధనకు అర్హతగాను, పేపర్ 2 అన్నది హై స్కూల్లో బోధనకు అర్హతగాను పరిగణిస్తారు. అయితే ఇది వరకు ఎలా ఉండేదంటే బీఈడి చేసిన వాళ్ళు ఓన్లీ పేపర్ 2 రాసుకునే దానికి మాత్రమే అర్హత ఉండేది, పేపర్ 1 రాసుకునే దానికి అర్హత లేదు. అయితే ఇప్పుడు ఎన్సీఆర్టీ రిలీజ్ చేసినటువంటి ఈ తాజా గైడ్లైన్స్ ప్రకారము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పరిగణలోకి తీసుకొని బీఈడి వాళ్ళను పేపర్ 1 పేపర్ 2 రాయడానికి అవకాశం ఇవ్వాలి. కాకపోతే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఈ యొక్క డౌట్ ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుమతిస్తాయా లేవా అన్నది వాళ్ళ మదిలో తొలిచేటువంటి ప్రశ్న. అందుకోసము ఈ యొక్క బిఎడ్ డిఎడ్ అభ్యర్థుల సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తెలంగాణలోను రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నపాలు చేయడం జరుగుతోంది. విన్నవించారు. ఏమని అంటే వాళ్ళు 2 ప్రధానమైన డిమాండ్లు లేదా 2 ప్రధానమైన విన్నపాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. ఒకటి ఏంటంటే బీఈడి అభ్యర్థులకు కూడా పేపర్ 1 రాసేందుకు అవకాశం ఇవ్వాలి, ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అది ఫస్ట్ వన్. సో దాని ప్రకారం ఏమైతుందంటే బీఈడి వాళ్ళు ప్రాథమిక పాఠశాలలో కూడా బోధించడానికి అర్హత సంపాదించినట్లుగా అవుతుంది. సో తర్వాత రెండవది ఏంటంటే ఈ టెట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఆ టెట్ ఎలిజిబిలిటీ అంటే ఒకసారి అర్హత సాధిస్తే అది 7 ఏళ్ల వరకు దానికి వ్యాలిడిటీ ఉంటుంది.
సో ఆ 7 ఏళ్ల వరకు కాల పరిమితిని లైఫ్ లాంగ్ ఉండేటట్లు చేయాలన్నది కూడా వీళ్ళ యొక్క విన్నపం. సో ఈ 2 ప్రధానమైనటువంటి విన్నపాలతో రాష్ట్ర ప్రభుత్వానికి బీఈడీ, డీఈడీ సంఘాలు వినతి పత్రం ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి ఎంత మేరకు తీసుకుంటాయన్నది మనం ఇంక కొంతకాలం చూడాల్సిందే. ఎందుకంటే అక్కడ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక గెజెట్ నోటిఫికేషన్ రావాలి. ఆ గెజెట్ నోటిఫికేషన్లో వారు క్లారిటీ ఇస్తారు. ఏంటంటే బీఈడీ వాళ్ళకు పేపర్ 1 రాసుకోవడానికి అవకాశం ఉందా లేదా, ఇస్తున్నారా లేదా, తర్వాత వ్యాలిడిటీ, టెట్ స్కోరు, టెట్ ఎలిజిబిలిటీ, టెట్ సాధించిన అర్హతను ఇప్పటి వరకు ఉన్నటువంటి 7 ఏళ్ల కాల పరిమితిని జీవితాంతం పొడిగిస్తున్నారా లేదా, ఈ 2 విషయాల్లో క్లారిటీ రావాలంటే ఈ సీఎం కార్యాలయానికి వెళ్ళినటువంటి ఆ యొక్క దస్త్రం, ఏదైతే టెట్ దస్త్రం ఉందో అది బయటికి రావాలి. అంటే సీఎం నుంచి అది అప్రూవల్ రావాలి. అప్పుడు కానీ మనకు ఆ విషయాలు మనకు క్లారిటీ రాదు. సో ఫ్రెండ్స్, ఈ 2 విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ కానీ, సో ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోబోతున్నాయి అన్నది ఇంక కొంతకాలం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇటు టెట్కి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా చలనమే రాలేదు. కనీసం తెలంగాణలో కొంతవరకైనా కొంత అడుగులు పడతా ఉన్నాయి అనడానికి మనకు ఒక 2 రోజుల నుంచి వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి కథనాలు. సో ఆంధ్రప్రదేశ్ కూడా త్వరలోనే దీని మీద ఒక కార్యాచరణ ప్రకటించి ఎగ్జామ్ కండక్ట్ చేసి లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క ఎదురు చూపులకి మీరు ఒక సమాధానం ఇవ్వాలని కూడా మా నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక విన్నపం. సో ఇది ఫ్రెండ్స్, టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.